దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ కపుల్స్ డే సందర్భంగా మరొకసారి మీ వివాహ బంధాన్ని గుర్తు చేసినట్టు అయింది కాలేదా? అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవడం మంచిది. ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారిని దేవుడు జతపరిచి భార్యాభర్తలుగా కట్టి ఐక్యపరిచి కొన్ని సంవత్సరాలు 40 కంటే ఎక్కువ సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 22 సంవత్సరాలు వివాహ జీవితంలో నేను చెప్పిన సాక్ష్యం. భార్య భర్తల మధ్య అనేక అవకతవకలు ఉన్నప్పటికీ ఇద్దరు కాడి మోస్తేనే అది సజావుగా వెళ్తుంది కాపురం లేదా కుటుంబం. ఒక్కటి వెనక తీసిన కొంత అసంతృప్తే, కొంత కొరతే. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు జతపరిచాడు. ఎందుకు అంటే, అందుకే వివాహము 100 ఏళ్ళ పంట అంట. 100 ఏళ్ళు కలిసి ఉండాలని. కానీ మధ్యలో కొంత కలుషితం అయిపోయింది వివాహ బంధం. కాంప్రమైజ్ పెళ్ళిళ్ళు, లేకపోతే అగ్రిమెంట్ పెళ్ళిళ్ళు, కొంతకాలమే వివాహ బంధాలు. కానీ దేవుడు అలా పెట్టలేదు, దేవుడు అలాగా చేయలేదు. దేవుడు ఆదామును అవ్వను కలుగజేసినప్పుడు, ఆదాము ఒక్కడే ఒంటరిగా ఉన్నప్పుడు దేవునికి వచ్చిన ఆలోచన, ఆదాము ఒంటరిగా ఉండట మంచిది కాదని, అతనికి సాటి అయిన సహాయం అతని కొరకు చేయదని అనుకొని ఆ స్త్రీని ఎక్కడి నుంచి తీశాడంటే ఆదాములో నుంచే తీశాడు. ఆదాములో నుంచే తీశాడు, ఆదాముకే ఇచ్చాడు. ఆదాములో నుంచి తీసి ఆదాముకే ఇచ్చాడు. అప్పుడు ఆదాము అన్నాడు, నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరుల్లోను తీయబడింది కనుక ఇది నాది లేదా నారి అనబడుతుంది. అందుకే భార్య తన శరీరం వల్ల భార్య ప్రేమించాలి, భార్య తన భర్తను తన సొంత శరీరం వల్లే ప్రేమించాలి. ఈ అనుబంధం ఒకవేళ తల్లిదండ్రుల మధ్య ఉండదేమో, పిల్లల మధ్య ఉండదేమో, కానీ భార్య భర్తల మధ్య ఉండే సంబంధం వాక్యం అంటుంది చాలా పవిత్రమైనది అంటుంది. చాలా పవిత్రమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బంధానికి సూచనగా చెప్తున్నాడు. అందుకే మన ఎక్స్పీరియన్స్ చెప్తూ వచ్చాం. అందరి మ్యారేజెస్ లేదా అందరి వివాహంలో చేసేటప్పుడు చూసుకునేటప్పుడు చాలా సంతోషంగా మ్యారేజ్ చేసుకుంటారు. ఆ తర్వాత కొంతకాలానికే తీసుకోండి పాపం తీసుకోండి, కొంతకాలానికే వైవాహిక జీవితంలో చాలా ఒడిదుడుకులు వస్తాయి, చాలా అవకతవకలు జరుగుతాయి. కొన్నిసార్లేమో ఇద్దరి మధ్య పొసకదు, కొన్నిసార్లేమో ఇద్దరిని పొసకనేవారు కొంతమంది. అలాగా కొన్ని కుటుంబాలు చిన్నాభిన్నమైపోయి, కొందరేమో కొందరిని కలుపుతారు, కొందరిని విడదీసేస్తారు. అలాంటి సంబంధాలు కూడా లోకంలో మనం చూస్తాం. కానీ దేవుడు కుటుంబాలని కట్టి ఇంతకాలము నడిచి రావడానికి దేవుడు కృపనిస్తూ ఉన్నాడు. అందుకు మరొకసారి కపుల్ సండే సందర్భంగా ఒకరినొకరు జ్ఞాపకం చేసుకోవడానికి, ఒకరి విషయాలు ఒకరు చెప్పుకోవడానికి, మరలా నాకు భార్య ఉంది, నాకు భర్త ఉన్నాడు అని గుర్తు చేసుకోవడానికి ఇలాంటి అకేషన్స్లో మనము జ్ఞాపకం చేసుకోవడం మంచిది. దేవునికి స్తోత్రం. నన్ను గురించి నా భార్య కూడా సాక్ష్యం ఇచ్చింది కనుక మేము వివాహమైన నాటి నుండి ఇప్పటి వరకు చెప్పినట్టుగా 12 లేదా 13 సంవత్సరాలు దాటి వచ్చాం. కనుక కుటుంబ సంసార జీవితంలో
ఈదాలంటే కొంత శ్రమ పడాలి కదా. కొన్నిటిని అధిగమించాలంటే కొన్ని నష్టపోవాలి. కొన్నిసార్లు కొన్ని సమస్యలు ఏర్పడతాయి, ప్రతి కుటుంబంలో ఉంటాయి. ఇంకో మాట చెప్పాను, ప్రసంగి గ్రంథంలో అంటాడు, కుటుంబము విజయవంతంగా వెళ్ళాలంటే మంచి చెడులనట సమానంగా బ్యాలెన్స్ చేయాలట. మంచి చెడులు ఏం చేయాలి? ఒకసారి భార్య మంచి చేయకపోవచ్చు, ఒకసారి భర్త మంచి, ఒకసారి భర్త మంచిగా ఉండకపోవచ్చు, ఒకసారి భార్య మంచిగా ఉండదు. ఈ ఒక బండికి 2 ఎడ్లను కడితే అవి ఎలాగా బండిలు లాగుతాయో అలాగే సంసార జీవితంలో, కుటుంబ జీవితంలో భార్య భర్త కొన్నిసార్లు ఊర్లలో అరక దోలేటప్పుడు, మీరు వింటున్నారా? అరక అంటే తెలుసా? అరకంటే తెలుసా? దుక్కి దున్నడానికి పశువులను కడతారు నాగటికి. కొన్నిసార్లు ఒకదానికి పని రాదు, ఒకదానికి పని వస్తుంది. బాగా పని వచ్చిన ఎద్దును ఒక వైపు కడతారు, ఎడమ సైడ్ కడతారు. పని రాని దాన్ని రైట్ సైడ్న కడతారు. ఈ పని రాని దాని మీద భారం ఎక్కువ వేయరు. అప్పుడే భారం వేసి అది నేర్చుకోదు. పని వచ్చిన దాని మీద భారం వేస్తే దాని మీద డిపెండ్ అయ్యి ఇది ఆటోమేటిక్గా నేర్చుకుంటుంది. దీనికంటే ఫాస్ట్ ఉంటుంది అది. తర్వాత అట్లని ఈ పని వచ్చింది ఏం చేస్తే తెలుసా, అది ముందుకు పరిగెత్తని గుంజుపడుతుంది. మళ్ళీ ఇది నడవకపోతే అది దానికి తరం కాదు. అలా ఉంటుంది అనమాట. ఏదో అరకదోలుతారు, బాగా దోలుతారులే అనుకుంటున్నారేమో కదా. కుటుంబ జీవితంలో కూడా ఒకరు తొందరపడినా, ఒకరు నిదానించాలి. ఒకరు నిదానించిన కొన్నిసార్లు భార్యాభర్తలప్పుడు జరుగుతాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, పాశ్రమ విషయంలో కూడా మంచి భార్యనిచ్చాడు. కొన్నిసార్లు అంటే తెలిసి, కొన్నిసార్లు తెలియక, అంటే అమాయకత్వాన్ని బట్టి లేదా ప్రేమ ఎక్కువైన దాన్ని బట్టి. కొన్నిసార్లు ప్రేమ ఎక్కువైతే కూడా ప్రాబ్లం, కొన్నిసార్లు తెలియక కూడా కొన్నిసార్లు. కానీ ఎక్కువ ఏదైనా తొందరపడినా, ఏదైనా కోపగించినా రియలైజేషన్ అవుతుంది, ఎందుకు తొందరపడ్డానని. తర్వాత మళ్ళీ తొందరగా ఆమెనే కాంప్రమైజ్ అయిపోతుంది. కొన్నిసార్లు నేనే మొండికేస్తాను కదా, పురుషులం కదా రాంబాబు అన్న చూస్తున్నాడు, రాంబాబు మొండికేస్తాను. కానీ నేనెందుకు మొండికేస్తానంటే నాది తప్పు ఉంటుంది. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఇద్దరే తప్పు ఉంటుంది, వినాలి, భార్య భర్తలు ఇద్దరే తప్పు ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనం మొండికేస్తాం. నేనెందుకు మొండికేస్తానంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మళ్ళీ కలిసిపోవాల్సి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డల, కుటుంబ జీవితంలో కొన్నిసార్లు కోపగించిన, కొన్నిసార్లు గద్దించిన, కొన్నిసార్లు తొందరపడ్డా, ఇది కుటుంబ జీవితంలో సహజం. కానీ పాశ్రముడు చాలా నేర్చుకుంది, చాలా విధేయురాలు. కొన్నిసార్లు నేను చెప్పాను కదా, ఒకటి ముందు పోతే ఒకటి గుంజిపట్ట. కొన్నిసార్లు ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు, కొన్నిసార్లు కంట్రోల్లో ఉంచుకోవడంలో, లేదా అంటే సలహాలు ఇవ్వడంలో బాధ్యతను వహించడం చెప్తాను నేను. దాన్ని ఏమంటానంటే బాధ్యత అంటాం అదే. కనుక అటువంటి విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. తర్వాత అన్ని విషయాలు, ఆధ్యాత్మిక అయితేనేమి, శారీరక విషయంలో అయితేనేమి, అన్ని విషయాలు సహకరిస్తుంది. ఏదైనా ఇది కాదు, ఇది వద్దు అంటే దాన్ని చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. కొన్నిసార్లు ఇలా చెప్పు, ఇలా నేర్చుకో అంటే సరే అని కరెక్షన్ చేసుకుంటుంది. అలాంటి మనస్తత్వం, అలాంటి ఇప్పటిదాకా మంచి ప్రేమ చూపే వ్యక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ విధంగా కనుక కొన్నిసార్లు నేను తొందరపడ్డా, కొన్నిసార్లు ఆమె తొందరపడ్డా. అటువంటి సందర్భం నన్ను అర్థం చేసుకుంది, నేను కూడా అర్థం చేసుకున్నాను. అందుకే కదా అండర్స్టాండింగ్ అడ్జస్ట్మెంట్ ఉంటే కుటుంబం సాఫీగా. విడిచిపెట్టండి మా ఉండు.
ఆమె ఒకటే ఎవరి మీద ఆధారపడదు. మీరు ఆమెను ఒకటే పట్టుకుంటే ఆమెకు నచ్చదు అసలు. ఆమె ఒక్కతే తిరగాలి, ఆమె ఒక్కతే ఉండాలి, ఇండిపెండెంట్గా ఉంటుందా. మనకు ముద్దొచ్చి పట్టుకోవడానికి వస్తుంది కానీ పట్టుకుంటే అసలు నచ్చదా. ఆమె అంతా ఆమె వస్తే తీసుకోండి. ఓకేనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కుటుంబ జీవితాన్ని ఎంతవరకు సాఫీగా నడిపించుకుంటూ వచ్చాడు. ఈ వివాహ జీవితాన్ని దేవుడు కట్టాడు. ఎవరు కట్టారు? 100% ఒకవేళ లవ్ మ్యారేజ్లు చేసుకుంటే, చేసుకోవద్దని చెప్పట్లేదు, చాలా జరుగుతున్నాయి. 100%లో 95% ఫెయిల్యూర్ అయిపోయింది. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు రంపాలతో కోసి వండేసుకుంటున్నారు. ప్రతిరోజు వార్తల్లో వింటున్నాం మనం. ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఇంకో మాట కూడా అంటాం, ఈ భార్య భర్తల వివాహ బంధాన్ని దేవుడు నిర్ణయిస్తాడు కదా. మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ఎవరు నిర్ణయిస్తారట? కొన్నిసార్లు ఎందుకు చేసుకున్నారా అనిపిస్తుంది, అప్పుడప్పుడు అనిపిస్తుందా? అనిపించదని కొంతమంది చెప్పారు కదా, అనిపిస్తుంది అప్పుడు. అది నీ ఎముక, అది నీ మాంసం. కానీ దాన్ని ఏం చేసుకోవాలా? ఇమిడ్చుకోవాలి. ఆదాములో నుంచి ఎముకను బయటికి తీసాడు, ఆదాములో నుంచే మాంసం తీసాడు. ఆదాము పక్కలోనే ఉండాలి, అంతేనా? ఇమిడిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంకో మాట కూడా చెప్తా. ఒంటరిగా ఉండాలంటే ఉంచగలడు దేవుడు. ఆదామును ఒంటరి బిడ్డ నీకెందుకు, పశువులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, జలచరాలు ఉన్నాయి, తినడానికి ఆకుకూరలు ఉన్నాయి, మాంసం అన్నీ ఉన్నాయి, తిను అని ఆదామును చేశాడు. ఆదామును ఒంటరిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఒంటరి జీవితం మంచిది కాదు. ఒంటరి జీవితం అంత మంచిది. ఇద్దరు కలిసి ఉంటే 1000 మందినైనా ఎదిరించవచ్చు. ఇంకో మాట కూడా చెప్తాను, భార్యకు భర్త బ్యాక్ బోన్, భర్తకు భార్య బ్యాక్ బోన్. భార్య నిలబడాలన్నా భర్త సపోర్ట్ ఉండాలి. భర్త నిలబడాలన్నా, చూడండి చాలా కుటుంబాలు ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. ఇవి లేకనే ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. కొంతమంది అనుకుంటున్నారు, మేము అన్ని రంగాల్లో రాణిస్తున్నాం కదా, మాకు భర్త లేకపోయినా పర్వాలేదని. అది లోకపు తీరు. కానీ బైబిల్ అంటుంది, ఎఫెసీ పత్రిక, నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో అంటుంది, భర్త భార్యకు శిరస్సు. ఏంటట? భర్త భార్యకు, మరి భార్య వినాలి. 5వ అధ్యాయం 22, 23 వచనం ఉండదు చూడండి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. శరీరం అంతా భార్య అయితే ఆ శరీరానికి శిరస్సు ఎవరట? పురుషుడు. శరీరానికి తల లేకపోతే ఎట్లుంటుంది? సరే, మీరేమనుకోవాలి, మీరు ఎప్పుడు రెడీ చేసే దేన్ని, ఎప్పుడు సిద్ధం చేసే దేనమ్మా? కాళ్ళు కడతారా? ఓకే. చేతులు కడుగుతారా? ఓకే. ఏం చేస్తారు? ముఖాన్ని కడుక్కుంటారు. శిరస్సు అందం కనబడ, శిరస్సును అలంకరించుకుంటా, శిరస్సు కదా అందరూ కనబడేటట్టుగా చేసుకుంటా. నీకు విలువ ఏంటి అంటే నీ శిరస్సే, అంతేనా? సరే, శిరస్సు బాగుండాలంటే మొండె ఉండాలి. మొండె లేకపోతే శిరస్సు ఎట్లుంటుంది? ఒకడెవడో తల నరికి చేతిలో పట్టుకొని పోయాడు పోలీస్ స్టేషన్.
తలను చూస్తే భయపడుతున్నారు, మొండెను చూస్తే భయపడుతున్నారు. రెండు కలిసి ఉంటే భయం లేదు, అవునా? రెండు విడిపోతే ఓన్లీ తలకాయన చూసారనుకో ఎట్లుంటుంది, భయం అయిపోతుంది. ఓన్లీ మొండాయన చూసారనుకో రెండు కలిసి ఉంది. భార్యనేమో బాడీ శరీరం, భర్తనేమో శిరస్సు. బాడీ వలనే శిరస్సు కదా అన్ని కంట్రోల్. గుండె తలలో ఉంటుందా శరీరంలో ఉంటుందా? ఎప్పుడన్నా శరీరంలో ఉంటుంది. ఈ గుండె రక్తాన్ని ఏం చేస్తాడు, ఫిల్టర్ చేసి పంపు చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావాలి రక్తం. ఇది పంపు చేస్తేనే బ్రెయిన్ ఇవన్నీ పనిచేస్తాయి. అర్థమవుతుంది కదా? మానవ దేహాన్ని చాలా విచిత్రంగా దేవుడు నిర్మించాడు, చాలా విచిత్రంగా నిర్మించాడు. అయితే శరీరానికి పోలుస్తూ భార్యాభర్తలు చెప్తున్నాడు. అదే సమయంలో తలనేమో క్రీస్తు, శరీరమేమో సంఘం. ఇది మర్మము అని వాక్యం చెప్తుంది. క్రీస్తుని గురించి, సంఘమును గురించిన మర్మం. భార్యాభర్తలు అంటే క్రీస్తు సంఘమునకున్నటువంటి ఆ సంబంధాన్ని, ఆ పవిత్రతను, ఆ పరిశుద్ధతను, ఆ యోగ్యతను, ఆ బాధ్యతను గుర్తు చేస్తుంది. అందుకే దేవుడు భార్యాభర్తలుగా జతపరిచాడు. శిరస్సు లేకుండా మొండెం ఉండదు, మొండెం లేకుండా శిరస్సు ఉండకూడదు. ఇవన్నీ కలిస్తేనే ఒక బాడీ, ఒక శరీరం. ప్రేమన దేవుని బిడ్డ కనుక భార్యాభర్తల అనుబంధాన్ని అంతగా దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక కళ్ళు చూపించి మెదడు ఆలోచిస్తేనే కాలు నడవాలి, అంతేనా? కాలు అక్కడ లాగితే అక్కడ పోతే, ఇక్కడ లాగితే ఇక్కడ పోతే ఎట్లుంటుంది పరిస్థితి? ఏది నష్టం, ఏది మేలు అని యోచించే జ్ఞానం దేవుడు మనకిచ్చాడు. ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తా. భార్యకు భర్త శిరస్సు అయితే సామెతల గ్రంథంలో అంటాడు, భర్తకు భార్య కిరీటం. ఎట భర్తకు భార్య ఏంటి? మాట్లాడండి, ఇంకా కిరీటం. కనుక దేవుడు ఈ రోజున భార్య భర్తలుగా చేసి ఒక కుటుంబముగా కట్టి కదా మన జీవితంలో ఒంటరిగా ఉండకుండా జతపరిచి ఒకటి చేశాడు. జతపరిచి ఒకటి చేశాడు. బైబిల్ అంటుంది, మీరిద్దరు వేరు వేరు కాదు, ఒకే శరీరం. ఏంటట? ఒకే శరీరం. అందుకే ఆయనకు బాధ అయినా నీకు బాధే, నీకు బాధ అయినా ఆయనకు బాధ. ఈ రోజున కొన్ని కుటుంబాలు, కొన్ని సంబంధాలు ఈ విధంగా ఐక్యతగా ఉండలేకపోతున్నారు. అందుకే కుటుంబ జీవితం చిన్నాభిన్నం అయిపోతుంది. ప్రియులారా, ఆ ఎబెసి పత్రికలో అంటాడు, సంఘమును ప్రేమించి అనమ్మా, సంఘమును ప్రేమించి తన ఎదుట నిలబెట్టుకోవాలని ఉదక స్నానం చేత కదా ఆయన దాని కొరకు తన్ను తానే అర్పించుకున్నాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సంఘమును తన ఎదుట నిలబెట్టుకోవాలని. కనుక క్రీస్తుకు పోలుస్తున్నాడు తలను, శరీరాన్నేమో సంఘానికి పోలుస్తున్నాడు. రెండు కలిస్తే ఒకటే. దేవుని బిడ్డలారా, అదేవిధంగా భార్యాభర్తలు కూడా ఒకటిగా ఉన్నప్పుడు ఎందుకు గొడవలు, ఎందుకు సమస్యలు, ఎందుకు వ్యతిరేకతలు? వింటున్నారా? ఎవడైనా తన దేహమును గాయపరుచుకుంటాడు, ఎవడైనా గాయం చేసుకుంటాడమ్మా? ఎవడైనా తను తాను కొట్టుకుంటాడా? ఎవడైనా తను తాను హింసించుకుంటాడా? ఎవడైనా తను తాను ఎవడు చేసుకుంటాడు, హింసించుకుంటాడు, ఎవడు తాను గాయపరుచుకుంటాడంటే పిచ్చి పట్టినవాడు, దయ్యం పట్టినవాడు.
కానీ వాక్యం అంటున్న తనను వలె తన శరీరమును ప్రేమించినట్టుగా తన భార్యను కూడా చూసుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. నేను కొన్ని బాధ్యతలు గుర్తు చేసి నా ప్రసంగాన్ని ముగిస్తాను. కొన్ని బాధ్యతలు నేను జ్ఞాపకం చేస్తాను భార్య భర్తలుగా. ఇలాంటి అకేషన్లో మళ్ళీ ఒకసారి జ్ఞాపకం తెచ్చుకొని మన బాధ్యతలు ఏంటో మనం నిర్వర్తిస్తే కుటుంబంలో ఒడిదుడుకులు ఉండవు కదా. ఇందాక ప్రతి కుటుంబము చెప్తున్న మాట ఏంటంటే అవకతవకలు ఉన్నాయి, గొడవలు ఉంటాయి. ఇంకో మాట చెప్పనా, గొడవలు లేకపోతే ప్రేమ ఉండదు. ఇందాక మా నాన్న చెప్పాడు కదా, అప్పుడే గీసలాడుతుంది, మళ్ళీ నేను లేకపోతే ఉండదు. అదే మరి ప్రేమ, భార్య భర్తల సంబంధం అంటే కదా. ఉన్నప్పుడు దగ్గర ఉన్నప్పుడు ఏదో ప్రతి సమస్యను బట్టి పరిస్థితిని బట్టి గొడవలు అవుతాయి కదా, చాలా మాటలు మాట్లాడుకుంటాం, కానీ లేకపోతే ఉండడం కుదరదు. అంతేనా? భర్తకు భార్య, భార్యకు భర్త ఒకే శరీరం, ఒకరికొకరు సహకారులుగా ఉన్నారు, ఒకరినొకరు కదా ప్రేమించుకునేవారుగా ఉన్నారు. కనుక చాలా ప్రాముఖ్యతను బైబిల్ గ్రంథంలో సూచిస్తుంది. భార్య భర్త మనం ఇలాంటి కనుక మనం ఒకవేళ మన బాధ్యతలు మనం నెరవేర్చగలిగితే మన కుటుంబము ధన్యకరమని చెప్పొచ్చు. ఎన్ని సుడిగుండాలు వచ్చినా, ఎన్ని అవకతవకలు వచ్చినా మనము దాటగలుగుతాం. ఇంకా మనల్ని ఎవడు ముంచలేడు, ఎవడు కూడా మన బంధాల్ని వేరు చేయలేడు. అందుకే భార్య భర్తల మధ్య దేవునికి తప్ప మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వద్దు. మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వద్దు. అవకాశం ఇవ్వద్దు అంటే మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటామో అలాగే ప్రేమించాలి. మనం ఎంత పోషించుకుంటాం, పోయినసారి కూడా చెప్పాను, ఇప్పుడు చెప్పాను, మన దేహాన్ని పోషించుకోవడానికి ఎన్ని టేస్టులు పెడతామో కదా, మనల్ని ఎలా పోషించుకుంటాం, మనం ఎలా కాపాడుకుంటాం, మనం ఎలా భద్రం చేసుకుంటాం, మనం ఎలా డిగ్నిటీగా విలువగా ఉండాలనుకుంటామో అలాగే మన భార్యలు కూడా ఉన్నారు, భర్తలు కూడా అలాగే. కొంతమంది భర్తలను తీసి పారేస్తారు, ఈగని తీసి పారేసిన. కొంతమంది భార్యల్ని కేర్ చేయరు. పిల్లరా, నీ దగ్గరే విలువ లేకపోతే బయట ఏం విలువ ఉంటుంది? నీ దగ్గరే భద్రత లేకపోతే బయట ఏం భద్రత ఉంటుంది? నీ దగ్గరే స్వతంత్రత లేకపోతే బయట ఏం స్వతంత్రత ఉంటుంది కదా. భర్త భార్య మీదనే యజమాయిష్ చేస్తాడు, భార్య భర్త మీదనే యజమాయిష్ చేస్తాడు. ఆ స్వాతంత్రత దేవుడు ఇచ్చాడు. అందుకే అబ్రహాము జీవితాన్ని కనుక మనం ఆలోచన చేస్తున్నప్పుడు, అబ్రహాముకు దేవుడి శారా అప్పటికే ఉంది. ఆయన పిలిచినప్పుడు దేవుడు, వాళ్ళకు సంతానం లేదు కదా. అక్కడ మాట ఉంటుంది, అబ్రహాము తొందరపడ్డాడని మనకు అనిపిస్తుంది, కానీ అబ్రహాము శారా మాట విన్నాడనే మాట రాయబడింది అక్కడ. ఎవరి మాట విన్నాడట? ఇప్పటికీ 100 సంవత్సరాలు లైక్ వస్తుంది, సంతానం లేదు, వంశావళి లేదు, ఆశీర్వాదం లేదు. మన ఉదయకాలం అబ్రహాం కుటుంబంలో ఇస్సాకు ఒక ప్రాధాన్యత గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు దేవుని వెళ్ళి శారా అక్కడ చూస్తే మహారాణిలాగా ఉంది. 100 సంవత్సరాలు 90 సంవత్సరాల్లో క్వీన్ లాగా ఉంది, బ్యూటిఫుల్ లేడీ. మనకు 30 సంవత్సరాలు రాగానే పెళ్ళి అయిపోయిందంటే అయిపోయాయి. రేపైన దేవుని బిడ్డ, నేను తప్పుగా మాట్లాడలేదు, కానీ అప్పటికి కూడా ఆమె అంత సౌందర్యం కలిగినటువంటి స్త్రీ, చక్కని భార్య అబ్రహాముకు ఉంది. అబ్రహాం నట నా యజమానుడా అని పిలిచేదట. ఏమని పిలిచేదట? నా యజమానుడా. మనమేం పెడతాం? పేరుకు మరొక పేరు పెట్టేస్తాం. ఈ సినిమాలు ఒకరు తగలబడ్డాయి, ఈ సీరియల్ ఒకరు తగలబడ్డాయి. భార్య భర్తల మర్యాదలు తెలుస్తలేవు. హోయ్ అని పిలుస్తాడు ఒకడేమో కదా, అరే ఇట్రారా. భర్తను అరే అనవచ్చా? అలాంటి వాళ్ళు చెప్పు తీసుకొని కొట్టాలి. ఏం తీసుకొని కొట్టాలి? కీర్తనకారుడు రాస్తాడు, ఇతడు నీ రాజు, నీ సౌందర్యమును కోరినవాడు. ఇతడు నీ సౌందర్యము కోరినవాడు, అతనికి నమస్కారం చేయాలి. ఏం చేయాలి? నువ్వు గౌరవించవలసిన వాడు, నువ్వు మర్యాద ఇవ్వాల్సిన వాడు.
ఏం చేస్తున్నారు? ఫ్రెండ్లీ అట, ఫ్రెండ్లీలా ఇవా దేవుని బిడ్డలారా. అబ్రహాముకు శారాకి ఇంకా ఎక్కువ ఫ్రెండ్లీ ఉన్నారు, కానీ వారి భిన్నమైన మాటలు మాట్లాడుకోలే, వారు వేరే పేర్లు పెట్టుకొని పిలుచుకోలే. యజమానుడు అని చెప్తూ వచ్చింది, ఈమె నా సహోదరి అని చెప్పుకుంటూ వచ్చాడు. భార్య సహోదరిలాగా చూశాడు. దేవుని బిడ్డలారా, అక్కడ భార్య మాట విన్నాడు. భార్య మాట విని చూడండి, చాలా జాగ్రత్త వినాలి మాటలమ్మా. కొన్నిసార్లు దేవుని మాట వింటామో వినలేం మనం, కానీ భార్య మాట వినాల్సి వస్తుంది. అంతేనా? అబ్రహాం విన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా శారా ఇలా చెప్తుంది, నేను హాగర్ని పెళ్లి చేసుకోవచ్చా అని అడుగుంటే బాగుండు. అడిగాడా? అడగా. భార్య మాట ఇప్పుడెందుకు? ఆదాము దగ్గరికి పోదాం. ఎక్కడికి పోదాం? ఆదాము దగ్గరికి పోదాం. ఏదైనా తోటలో చెట్ల ఫలవృక్షాలన్నీ తినండి మీరు, ఇవన్నీ మీ కొరకే, ఇదంతా మీదే. అంటే దేవుడు చెప్పాడు, ఒక్క ఫలవృక్షాన్ని మాత్రం తినొద్దు, అది మంచి చెడ్డల్ని ఇచ్చే ఫలం, అది తింటే మీరు చచ్చిపోతారు అని దేవుడు చెప్తే ఎవరు తిన్నారట మొదట? చెప్పండి అమ్మా. ఎవరు? అవ్వ. నా ఎముకలలో ఎముక, నా మాంసములో నాది. ఏ పండు అయితే తినొద్దు అని చెప్పాడో ఆ పండు దగ్గరికి వెళ్ళి దాన్ని చూచి సర్పం మాట విని అవ్వ తిన్నది. తీసుకొచ్చి తిను అయ్యా అంటే తిన్నాడు. ఏమన్నాడు? ఈ పండు దేవుడు తినొద్దు అన్నాడు కదమ్మా అన్నాడా? చెప్పండమ్మా. బాలయ్య గారు వ్యాపారం పోవద్దు, ఈరోజు సాయంత్రం అంటే పోకుండా ఉండదు అంతే. లేదని ఇంటికి పోగానే నాడు బండి వేసుకోవాలంటే పోవాలంతే. వానే కాదు ప్రతి ఒక్కరు అంతే, వాళ్ళే కాదు ప్రతి ఒక్కరు అంతే. ఆనాడే ప్రారంభించబడింది. అవ్వ వచ్చి పండు తినొద్దన్న పండు తీసుకొని వచ్చి ఇస్తున్నప్పుడు ఆదాము కబుకి ఇద్దరు చెప్పాడు, ఈ పండు తినొద్దు చూడు. ఆల్రెడీ అవ్వ చచ్చింది, ఆదాము కూడా తిని చచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ శారా కూడా అబ్రహాం మాట, శారా మాట అబ్రహాం విన్నాడు. హాగర్ను పెళ్లి చేసుకుంది. కొంతకాలానికి వివాదం ఏర్పడింది. ఏమేర్పడింది? వినాలి. వివాదం ఏర్పడి ఇస్మాయిల్ పుట్టాడు. వాడేమో ఇస్సాకును పరిహాసం చేస్తున్నాడు. హాగరేమో గర్భము ధరించిన నాటి నుండి యజమానురాలంటే చిన్న చూపు చూస్తుందట. ఎవరిని? ఒక దాసి, పని చేసేది, ఇంట్లో ఉండేది, ఇంత అన్నం వేస్తే ఇంత ఛాయ్ ఇస్తే తాగేది, స్వతంత్రాలుగా ఆమెని అధికారం ఇచ్చింది. అయితే ఆమె మీదనే ఉరిమిరిమి చూస్తుందట, ఆమెని చిన్న చూపు చూస్తుందట. అప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చింది, రొట్టెల మూట నీళ్ళ బుడ్డి చేతికి అన్నది. ఏమన్నది శారమ్మ? రొట్టెల మూట నీళ్ళ బుడ్డి చేతికి ఇచ్చి పంపించే ఇక్కడ నుంచి. చేసుకునేటప్పుడేమో దేవుని దగ్గర అడగలే అబ్రహాం. అప్పుడు వెళ్ళగొట్టమన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చాడు. ఏం చేయాలి ప్రభువా అంటే దేవుడు అన్న మాట, శారా మాట విను. దుఃఖపడవద్దు. ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలమ్మా? వింటున్నారా? ప్రేమిన దేవుని బిడ్డ, మేలుదానికి సహకరించింది, నష్టం కలుగుతుంది ఆ కుటుంబానికి అంటే కూడా దానికి ఆమెనే కారణం. ప్రేమిన దేవుని బిడ్డలారా, అక్కడనేమో కొన్నేమో ఇచ్చింది, కొన్నేమో కరెక్షన్ చేసింది. అందుకే దేవుడు దాన్ని అనుమతించాడు. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తుంటా మీకు, భర్తలు అయితే భార్యలను ఎమ్మడి పెట్టుకొని పోండి.
భర్తలైతే భార్యలు తీసుకొని పోండి ఎక్కడన్నా పోయినప్పుడు. మనకు వేరే వారి నుంచి భద్రత కావాలంటే సీసీ కెమెరాలు అక్కర్లేదు. అవునా? మనకు సేఫ్టీ ఉండాలి అంటే మన భార్యనే సెక్యూరిటీ, అంతేనా? మన భర్తే సెక్యూరిటీ. అందుకే బైబిల్ అంటుంది, ప్రతి స్త్రీకి సొంత పురుషులు ఉండాలి, ప్రతి భర్తకి సొంత భార్య ఉండాలి. తప్పులు జరగకుండా, పొరపాట్లు జరగకుండా, వ్యభిచారం జరగకుండా, జారత్వం జరగకుండా, చెడు జరగకుండా. ఈనాడు చెడు కదా విస్తరించిపోయింది. అక్రమ సంబంధాలు, అక్రమ కదా కుటుంబాలలో క్రమం అనేది లేకుండా పోయింది. ఈ మధ్యకాలం చావులు చూస్తుంటే ఎందుకు చచ్చాడు అంటే అక్రమ సంబంధం అంటే. నెమ్మది లేదట. దేవుడు కుటుంబాన్ని అక్రమ సంబంధాల్లో ఉండడానికి కాదు కట్టింది, క్రమములో ఉండడానికి, నియమములో ఉండడానికి, నిజాయితీగా, నీతిగా, పవిత్రంగా బ్రతకడానికి. వివాహ బంధం అనేది చాలా పవిత్రమైనది, అన్నిటికంటే విలువైనది, అన్నిటికంటే పవిత్రమైనది అని వాక్యం చెప్తారు. దేవుని బిడ్డలారా, చెప్పే మాటలు మీరు గమనించండి. కనుక దేవుడు కట్టాడు, దేవుడు చేశాడు. కొన్నిసార్లు భర్త మాట భార్య వినాలి, భార్య మాట భర్త వినాలి. భర్త భార్యకు భద్రతనివ్వాలి, భర్తకు భార్య భద్రతనివ్వాలి. ఇంకో మాట చెప్పనా, బైబిల్లో అబిగయీలేనా తన భర్త మొరటువాడు. ఎలాంటి వాడట? దేవుని సేవకుడు ఎవడో తెలియదు, సామాన్యుడు ఎవడో తెలియదు. వాడికి సంపద ఉంది, గొర్రెలు ఉన్నాయి, మంచి పంట పొలాలు ఉన్నాయి, మంచి సంపద ఉంది, డబ్బులు ఉన్నాయి, కానీ గుణం లేనివాడు. దావీదు సేవకులు వచ్చి, అయ్యా ఆకలేస్తుంది, భోజనం, పొలంలో మీ మందల్ని కాపాడాం మేము, శత్రుల చేతులు పడకుండా మీ మందలకు మేత పెట్టాం మేము. అయితే దావీదు పంపించాడు, మాకు భోజనం కావాలి, ఆకలేస్తుంది, మా ప్రజలు ఉన్నారు అక్కడంటే దావీదేవుడు వానికి భోజనం పెట్టడానికి అన్నాడు మొరటివాడు. అబిగయీలు జ్ఞానం చేత ఆలోచన చేసి వెంటనే భోజనమును సిద్ధపరిచి కదా, గొర్రెలను వధించి మంచి మంచి భోజన పదార్థాలు సిద్ధం చేసి దావీదికి ఎదురుపోయిందట. భర్త చావకుండా ఉండడానికి భార్య కారణమైంది. కొన్నిసార్లు భర్తలు కాపాడబడాలంటే భార్యలే. అందుకే బైబిల్ పేతురు రాసిన పత్రికలు అంటాడు, ఒకవేళ మీ భర్త మారతలేడా, ఒకవేళ మీ భర్త సరిగా లేడా, రక్షణ పొందలేదా, లేదా దేవుని సరిగా రాలేదా, అయితే మీ మంచి నడవడిక చేత మీ భర్తలను రాబట్టవచ్చు అనే మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది. అక్కడ ఒకవేళ దావీదు కనుక వస్తే అబిగయీలు భర్తనే కాదు, అక్కడున్న వారందరినీ చిందరవందనం చేసిపోతుండే, జరగకూడని అఘాయిత్యం జరిగిపోతుండే. ఒక స్త్రీ జ్ఞానంతో ఆలోచించి, అందుకే సామెత గ్రంథం, జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది. జ్ఞానమైన స్త్రీ ఏం చేస్తుందట? జ్ఞానవంతురాలు, జ్ఞానం వలన ఇల్లు కట్టబడును. దేవుని బిడ్డలారా, తన భర్తను రక్షించుకోగలిగింది ఆ స్త్రీ. రాజుకు ఎదురుపోయి ఆమె కోపంతో, ఉగ్రతతో ఉన్నాడు ఆయన. వెళ్ళి అన్ని కూడా, ఇగో నీ కొరకు నీ దాసురాలు, కటాక్షించు, నా యజమాన్ని మీద కోపగించకు, అతడు మొరటివాడు, అతనికి తెలియదు, అతని దావీదును సంధాయించింది. ఈ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనమేం చేస్తామంటే, నేను కాదు నా భర్త కాదు నా భార్య, ఒకరి మీద ఒకరు సాకులు చెప్పుకొని ఒకరి మీద ఒకరు ఇరిపోతున్నాం. ఎందుకు శాపగ్రస్తం వచ్చింది ఆదాముకు? ఆదామ పండెందుకు తిన్నావు అంటే ఏమన్నాడు? ఏమన్నాడన్నా? అక్క ఈమె నువ్వు ఇచ్చావు కదా, ఎవరు ఇచ్చారట? ఈమె తినమంటే తిన్నా. దేవుని బిడ్డలారా,
అందుకే శాపగ్రస్తాన్ని అనుభవించాడు, మరణం తెచ్చుకున్నాడు. దేవుడు కొన్నిసార్లు కుటుంబాన్ని కట్టడానికి శ్రేయే, కొన్నిసార్లు కుటుంబంలో నిలబెట్టుకోవడానికి శ్రేయే. దేవుని బిడ్డలారా, ఇంకో మాట కూడా జ్ఞాపకం. అన్న ఉంది కదా, అన్న ఎలకాన భార్య భర్త, తర్వాత ఆమెకు ఇంకో సహోదరి కూడా ఉంది, ఇద్దరు భార్యలు ఆయన. తర్వాత కాలంలో బహుభారత్వం వచ్చింది, కానీ దేవుడు నియమించింది ఒకటే భార్య, ఒకటే పురుషుడు. రకరకాల పరిస్థితులను బట్టి పక్క తురవలు దొక్కారు. కొన్నిసార్లు దేవుడు అనుమతించారు, కొన్నిసార్లు దేవుడు అనుమతి ఇవ్వలే. అనుమతి ఇవ్వని వాళ్ళందరూ నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు మాత్రం ఒకే భర్త, ఒకే భార్య, ఒకే సంఘం, ఒకే క్రీస్తు. అర్థమవుతుంది కదా? అలాగే వాక్యం కూడా చెప్తున్న మాట. ఎక్కడున్నాం అన్న దగ్గర. అదే క్యాచ్. మీరు ఉన్నారా లేదా ఇక్కడ అని, భర్త దగ్గరికి పోయారా లేకపోతే ఎక్కడ? దేవునికి ఇస్తావు అనుకున్నారు. వారిద్దరికి గొడవ ఏర్పడింది. దేని విషయం అంటే సంతానం కలగట్లే. ఆమెకేమో నిందలు వస్తున్నాయి, ఆమెనేమో దూషిస్తున్నారు. ఇంకో మాట తెలుసా, సంతానం లేని వారు లేకపోతే సరిగా ప్రవర్తించిన వారిని ఎటువంటి ఎండపోతే భర్తకు టార్చర్ ఉంటుంది, భార్యకు టార్చర్ ఉంటుంది కదా. ఆ సందర్భంలో ఆమె నిందలు అనుభవించింది, తన సొంత వారితో బంధువులతో అన్ని అవమానాలు పొందినప్పుడల్లా భర్తతో పోట్లాడేది. భర్తతో సలహా ఇచ్చి, ఎందుకు నా దగ్గర పోట్లాడతావమ్మా, దేవుని దగ్గరికి వెళ్ళు. ఆమె హల్లెలూయా. ఏం సలహా ఇచ్చాడు? మంచి సలహా ఇచ్చిన భర్త. నీ సావు నువ్వు చావుపోన్లే. ఈరోజు ఏమంటాం? నీ సావు నువ్వు చావు ఉంటే ఉండు, లేకపోతే బ్యాగ్ తీసుకొని వెళ్ళిపో అనే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. అప్పటికే ఆయనకు ఇంకో భార్య ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఎలకాన భార్యకి ఇచ్చిన సలహా ఏంటంటే, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు. ఇంకో స్త్రీ గుణ గురించి జ్ఞాపకం చేస్తాను. యాకోబు ఎవరు? రాహేలు. తర్వాత వాళ్ళకు అయితే ఇక్కడికి వస్తే రిబకా, ఇస్సాకులు, వారికి కూడా గోరువేడు పడింది. అప్పుడు ఆయన ఇచ్చిన సలహా, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు. రిబకా గర్భంలో ఎన్నున్నాయంట? చెప్పండమ్మా. 2 జనపదాలు ఉన్నాయి, 2 వంశాలు ఉన్నాయి. ఒకదానికి ఒకటి పడదు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే నీకు సమాధానం దొరుకుతుంది, నీకు జవాబు దొరుకుతుంది. భర్తలో కొన్నిసార్లు సలహాలు ఇచ్చారు. ఇంకో మాట కూడా జ్ఞాపకంగా, నోవహు ఓడ తయారు చేస్తున్నప్పుడు నోవహు భార్య కూడా, అందుకే నోవహు భార్యను విడిచిపెట్టలే, ఓడకు సహకరించింది. నీవేం చేస్తావా, నీకు ఒక్కరికి ఏం పని అంటే ఆగిపోయేది ఓడ నిర్మాణం. భార్య భర్తకు సహకారులుగా, అందుకే అంత పెద్ద ఓడ నిర్మించగలిగారు. 3 అంతస్తుల ఓడ. పక్షులు, జంతువులు, పశువులు, సామాగ్రి వాళ్ళు నివసించే అంతంత పడవని దేవుడిచ్చిన కొలతలో, దేవుడిచ్చిన నియమంలో వాళ్ళు దాన్ని కట్టడం ప్రారంభించారు. కొన్నిసార్లు పిల్లలు సహకరించకపోవచ్చు, కొన్నిసార్లు బంధువులు సహకరించకపోవచ్చు. అయినప్పటికీ భార్య భర్తలు కలిసి కట్టగలిగితే అది ఎంతటిదైనా సాధించగలుగుతాం. కుటుంబంలో ఆ సిచ్యువేషన్ చూస్తాం. కనుక కొన్నిసార్లు భర్తలతో పోట్లాడినప్పుడు భార్యలకు మంచి సలహాలు ఇచ్చిన వారు ఉన్నారు. కొన్నిసార్లు భార్యలకు సహకరించి లేదా భర్తలకు సహకరించి చెడిపోయిన వారు ఉన్నారు. అహాబు, యెజెబెలును మీరు చూడండి. ఎవరు? అహాబు. ఇశ్రాయేలులకు పాపం చేయడానికి కారణం ఎవరట? ఇశ్రాయేలు పాపం చేయడానికి ఎవరు కారకులట? ఈ 2 భార్య భర్త. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలే, కానీ దేవుని ఆరాధించకుండా చేశారు. దేవుని ప్రవక్తలు చంపేయని యెజెబెలు చెప్తే భర్త మాట విన్నాడు.
నాబోతును చంపేశాడు. అతను పొలం లాక్కున్నాడు. ఎన్ని అఘాయితాలు చేయమంటే అని చేశాడు. భర్త మాట విని, భార్య మాట విని చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, దేవుడు నష్టపరచడానికి లేదా త్రోవ తప్పిపోవడానికి, విడిపోవడానికి దేవుడు బంధాన్ని చేయలేదు. కానీ జ్ఞానముతో కట్టుకోవడానికి, జ్ఞానముతో కదా దేవునికి ప్రజలముగా ఉండడానికి దేవుడు మనం చూస్తాం. ఇంకో కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను కదా. అకుల్లా ప్రిస్కిల్లాలు మీరు చూస్తే, అకుల్లా ప్రిస్కిల్లాలు దేవుని పరిచర్యలో సహకరించిన వారు. అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో వారిని గురించిన చాలా చోట్ల రాయబడింది. ఈ ప్రస్తావన జ్ఞాపకం చదివించట్లేదు అవన్నీ కూడా. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాళ్ళట క్రీస్తుని గురించిన బోధ విని ఎవరైతే సువార్త ప్రకటించడానికి వచ్చారో వారి ఇంట చేర్చుకున్నారు. వారికి పెద్ద డ్యూటీలు ఏం లేవు. వాళ్ళకున్న వృత్తి ఏంటంటే డేరాలు కొట్టుకునే వృత్తి. మనం విన్నారా? కానీ భార్యాభర్తలు ఇద్దరు వారి ఇంట సంఘం ఏర్పడిందట. సేవకునికి స్వార్థ ప్రకటించడానికి సహకరించారట. వారికి ఆతిథ్యం ఇచ్చారు. అంతేకాకుండా కొన్నిసార్లు కదా అపోల్లో అనేవాడు అక్కడికి వచ్చినప్పుడు యేసును గురించి చెప్తున్నాడు, కానీ యేసు ఏమై ఉన్నాడు క్రీస్తు అనే సంగతి ఎరగకపోతే అతని ఇంట ఆతిథ్యం ఇచ్చి అతనికి క్రీస్తుని గురించి విశదంగా చెప్పారు వాళ్ళు. అకుల్లా ప్రిస్కిల్లా ఒకరికొకరు దేవుని విషయములో, సంఘ విషయములో కదా, రక్షణ పొందకుండా తప్పిపోతున్న విషయాల్లో, దైవిక విషయములో చాలా సహకారులుగా ఉన్నారు. ఈ రోజున భార్య సహకరిస్తే భర్త సహకరించదు, భర్త సహకరిస్తే భార్య సహకరించదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది 128వ కీర్తనలో, నీవు ధన్యుడిగా ఉండాలి, నీకు మేలు కలగాలి, నీ భార్య ఫలించే ద్రాక్షావల్లిగా ఉండాలి. ద్రాక్షావల్లి సంతోషాన్ని సూచిస్తుంది కదా. సంతోషంగా ఉండాలి, ధన్యులుగా ఉండాలి. అందుకొరకు దేవుడు కుటుంబం కట్టాడు. నేను కొన్ని తెలిసిన విషయాలు జ్ఞాపకం చేస్తా. భార్య ఏ బాధ్యత కలిగి ఉండాలి, భర్త ఏ బాధ్యత కలిగి ఉండాలి. ఒకటి, భార్య గుణవతిగా ఉండాలి. 31వ అధ్యాయం సామెతలు 10వ వచనం చదవద్దు. భార్య ఎలా ఉండాలంటే గుణవతిగా ఉండాలట. అటుది ముత్యము కంటే విలువైనది. వింటున్నారా? ముత్యాల కంటే కూడా, వెండి బంగారాల కంటే కూడా గుణవతిగా ఉండే భార్య లేదా స్త్రీ కదా ముత్యము కంటే విలువైనది. అంటే మొదటిది మన బాధ్యత ఏంటంటే గుణవంతురాలుగా ఉండడం నేర్చుకో. తర్వాత రెండవది సుబుద్ధి కలిగిన స్త్రీగా ఉండాలి. శ్రీబుద్ధి కలిగిన, సుబుద్ధి, మంచి బుద్ధి. అందుకే మన గుట్టు, మన రహస్యం ఎవరు తెలుసు అంటే భార్యకే తెలుస్తుంది. అంతే కదా, భర్తకు తెలుస్తుంది. మన గుట్టు బయట పెట్టుకుంటే ఎవరు కొంప పాడవుతుంది? మన కొంపనే, మన కుటుంబమే పాడైపోయింది. రేపన్న దేవుని బిడ్డలారా, కుటుంబంలో ఉన్న సమస్యలైనా, కుటుంబంలో ఉన్న పరిస్థితులైనా, కుటుంబంలో ఉన్న సంపదలైనా, కుటుంబంలో ఉన్న ఏదైనా సరే భర్తకు భార్యకు, భార్యకు భర్తకే తెలవాలి. నీ విషయాలు పక్కనికి చెప్తే ఇంకో అమ్మకి చెప్తే ఇంకో అమ్మకి చెప్తుంది, ఇంకో అమ్మ తీసుకుపోయి ఇంకో అమ్మకి చెప్తుంది. నీ కుటుంబం రేపు పొద్దున వరకు చిన్న భిన్నమైపోతుంది. దేవుని వాక్యం అంటుంది సుబుద్ధి కలిగిన స్త్రీ కదా, రాస్తాడు దానము అంటాడు, గిఫ్ట్ అట. గుణవతి అయిన భార్యనే ముత్యము కంటే విలువైనది. సుబుద్ధి కలిగిన స్త్రీ అట దేవుడిచ్చే బహుమానం, దేవుడిచ్చే బహుమానం స్త్రీలు. తర్వాత రాస్తాడు స్త్రీ అట పురుషునికి కిరీటం అంటాడు. తల మీద కిరీటం. సామెతల గ్రంథంలోనే మాట రాయబడింది 12వ అధ్యాయం 4వ వచనంలో. యోగ్యురాలు. మూడో విషయం ఏంటట, యోగ్యురాలుగా ఉండాలి. భర్త ఒకటి చెప్తే భార్య ఒకటి, భార్య ఒకటి చెప్తే భర్త ఒకటి కదా. భిన్న అభిప్రాయాలు ఉండొద్దు.
వాక్యం అంటుంది అక్కడ, ఏమంటుంది? యోగ్యురాలుగా ఉన్నారు. యోగ్యురాలుగా, ఒకరినొకరిని యోగ్యులుగా ఎంచుకునేటట్టుగా, గౌరవించుకునేటట్టుగా. ఇక్కడ అంటున్నాడు యోగ్యురాలు కిరీటము లాంటిది. కిరీటం, కిరీటం ఎక్కడ ఉంటుంది? కాలుకు ఉంటుందా? తల మీద ఉంటుంది. కిరీటము శిరస్సుకు అలంకారాన్ని ఇస్తుంది. కిరీటము కదా రాజరికాన్ని సూచిస్తుంది. కిరీటము అధికారాన్ని సూచిస్తుంది. కిరీటము వాందత్వాన్ని కదా, డిగ్నిటీని సూచిస్తుంది. బానిసత్వాన్ని సూచించదు. కిరీటం విలువను సూచిస్తుంది. అంతే. విలువ ఎవరి ద్వారా కలుగుతుంది అంటే స్త్రీ ద్వారానే. అవమానం కలగాలన్నా స్త్రీ, విలువ కలగాలనే స్త్రీ. వాక్యం అంటుంది కదా, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. తర్వాత భార్య మేలు చేసేదే ఉండాలి. 18:22 సామెతలు. భార్య దొరికిన వానికి ఏం దొరికిందట? మేలా తేలా. చదువుతూ అన్నాడట, భార్య దొరికిన వానికి మేకు దొరికిందని. మేకు కూర్చొనివ్వదట, నిలబడినివ్వదట. కొన్నిసార్లు మేకులా కూడా ఉండాలండి, అనకపోతే తింటారా? దేవునికి స్తోత్రం. కానీ వాక్యం అంటుంది భార్య ఎప్పుడు భర్తకు మేలు చేసేదే ఉండాలి. సామెత గ్రంథంలో చూస్తే 31వ అధ్యాయంలో భర్త కొరకు ఆమె భోజనం సిద్ధం చేస్తుంది, తెల్లవారకు ముందే లేస్తుంది, పని చేస్తుంది, ప్రయాసపడుతుంది. ఇంకో మాట చెప్పనా, ఇంట్లో భార్య చేసినంత పని మిషన్ కూడా చేయదట, యంత్రాలు కూడా చేయవట. అంతేనా? యంత్రాలకు ఒకసారి రెస్ట్ ఉంటుంటేనే ఎగ్గొట్టేస్తాయి, అంటే పని చేయకుండా మానేస్తాయి. అందుకే అప్పుడప్పుడు సురేంద్ర అన్న పోతాడు పని చెప్పి దాన్ని రిపేర్ చేయడానికి. ఈ నుంచి వైజాగ్ పోతాడు ఆయన, పిలుస్తారు ఆయన. పని చేస్తాలో మిషన్ అంటే పోతాడు. అవన్నీ రెస్ట్ తీసుకుంటాయి కానీ 24 hours పని చేస్తూనే ఉండాలి. దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది కుటుంబానికి భర్తకు స్త్రీ మేలు చేసేదిగా ఉండాలి అంటాడు. 1 గుణవతి, 2వది సుబుద్ధి, 3వది యోగ్యురాలు, 4వది మేలులు చేసేది, మేలుకరంగా ఉండేది భార్య, 5వది ఫలించేది భార్య. ఫలించేది. వంశావళి వృద్ధి కావాలన్నా, కుటుంబము శశశ్యామలంగా ఉండాలన్నా భార్య కదా. మొన్న కూడా చెప్తున్నాడు, పురుషుని పెళ్లి చేసుకున్నాడు వాడు. ఆమె అడుగుతుంది, ఎందుకు చేసుకున్నావురా? స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారట. ఏమో విచిత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు అలా జతపరచలేదే, దేవుడు అలా చేయలేదే. వాక్యం అంటుంది ఫలించే ద్రాక్షవల్లి భార్య సంతోషం కలగజేసేది. ఫలించే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది సంతోషానికి సాదృశ్యం. ఒకవేళ చాలాసార్లు చెప్తుంటుంది, మా భార్య మొండికేసింది అనుకో, అయిపోయినట్టే కుటుంబం పక్కన కదా. కొండ మీద కోతనైనా దించవచ్చట కానీ మంచం ఎక్కిలోని మనసు రోగంతో ఉన్నదాన్ని లేపలేమట. కనుక వాక్యం అంటుంది సంతోషం, కుటుంబము బాగా ఆనందంగా ఉన్నారు, బాగా సంతోషంగా ఉన్నారంటే ఆ ఇంటి, ఆ ఇల్ల, కుటుంబం, భార్య. వాక్యం అంటుంది ఫలించే ద్రాక్షవల్లి సంతోషానికి నిదర్శనం, సంతోషానికి నిదర్శనం. అందుకే ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు ఆనందంగా ఉండాలి కదా. కష్టం వచ్చినా సంతోషంగా ఉండాలి, దుఃఖం వచ్చినా సంతోషంగా ఉండాలి, ఏమీ లేకున్నా సంతోషంగా ఉండాలి, అన్నీ ఉన్నా సంతోషంగా ఉండాలి. ఇలా కనుక మన బాధ్యతలు స్త్రీలు కనుక నెరవేర్చగలిగితే ఆ కుటుంబం హ్యాపీగా ఉంటుంది. తర్వాత భర్తల దగ్గరికి వస్తే, భర్త అంటే
ఆదాములో నుంచి తీయబడ్డది స్త్రీ. ఎవరిలో నుంచి? ఆదాములో నుంచి తీయబడింది. ఇది ఎవరిదంటే ఆయనదే. వాక్యం అంటుంది, నీ భర్త నీ సృష్టికర్త అంటాడు. ఒక స్త్రీ నిలబడడానికి, ఒక స్త్రీ సామర్థ్యం కలిగి ఉండడానికి, ఒక స్త్రీ యోగ్యురాలు కనబడడానికి, ఒక స్త్రీ ధన్యురాలుగా ఉండడానికి ఎవరు కారణం అంటే పురుషుడే. అంటున్నారా? యా, అనుకున్నారు. వాక్యం అంటుంది, సృష్టికర్తగా ఒక బాధ్యత కలిగిన వాడుగానే ఉండాలి. అందుకే అప్పుడప్పుడు శాసనాలు వేస్తుంటాం. మనం ఏం వేస్తుంటాం? శాసనాలు వేస్తాం. సృష్టికర్త లేదా యజమానుడు పోషించాలి. ఏం చేయాలి? పోషించే సామర్థ్యం లేకపోతే చేసుకోకూడదు పెళ్ళి. అందుకే అంటాడు, సరిగా కుటుంబాన్ని నడపని వాడు దేని నడపలేడు. కుటుంబాన్ని సరిగా చూసుకుని వాడు వాని జీవితము క్రమం లేనిదే. అలాగని నాకు చేత కాదని చేసుకోకపోవడం కాదు, అది కూడా సరి అయింది కాదు. దేవుని వాక్యం చెప్తుంది కదా, బ్యాలెన్స్డ్ చేయాలి జీవితాన్ని. వాక్యం అంటుంది, సృష్టికర్తగా యజమానుడిగా ఉండాలి. ఎలా ఉండాలి? పురుషుడు ఎలా ఉండాలి? డామినేట్ చేయడానికి కాదు, తొక్కి పట్టడానికి కాదు. దేవుని వెళ్ళారా, యజమానుడుగా, కుటుంబం మీద యజమానుడుగా. అన్నీ సరిగా ఉన్నాయా? అందరూ క్షేమంగా ఉన్నారా? అందరూ యోగ్యంగా అన్ని అర్హతలు కలిగి నడుచుకుంటున్నారా? అన్ని విలువలను కాపాడేది ఎవరంటే సృష్టికర్త. అన్నీ ప్రొవైడ్ చేస్తేనే కదా మనం అనుభవిస్తాం. ప్రొవైడ్ లేకపోతే, పోషణ లేకపోతే, ప్రొవిజన్ లేకపోతే మనం ఎలా పెద్దవాళ్ళం అవుతాం? కనుక భర్త పోషించేవాడుగా, భరించేవాడుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. తర్వాత రెండవది అంటాడు, ప్రేమించేవాడై ఉండాలి భర్త. ఏమై ఉండాలి? ప్రేమ. కోపతాపాలు కాదు, విమర్శించుకోవడాలు కాదు, బూతులు మాట్లాడుకోవడం కాదు. ప్రేమ, భార్యాభర్తల ప్రేమ. వాక్యం అంటుంది, యేసు ప్రభు ఎలా అయితే సంఘమును ప్రేమించాడో, ప్రేమలో 3 ఉన్నాయి. వింటున్నారా? ప్రేమలో ఒకటి త్యాగం, ఒకటి సమర్పణ. ప్రేమలో షరతులు పెట్టదు ఆయన ప్రేమ. ఇది ఉంటేనే ప్రేమిస్తాను, ఇది చేస్తేనే ప్రేమిస్తాను, ఇది ఉంటేనే, ఈ లక్షణాలు ఉంటేనే, ఇవి ఇస్తేనే. నిన్న ఎవడో వ్యాలంటైన్స్ డే రోజట ఎవడో అమ్మాయి ప్రేమిస్తలే అని అఘాయిత్యం చేశాడు వాడు. ఈ రోజు వస్తున్న వార్తలే. ప్రేమ బలవంత పెట్టేది కాదు, ప్రేమ అత్తి చేసేది కాదు, ప్రేమ కదా హింసించేది కాదు. ప్రేమ, వాక్యం అంటుంది, నీ శరీరం వల్ల నువ్వు ప్రేమించాలి. ప్రేమ కొన్నిటిని వదులుకోవాలి. భార్య కొరకు భర్త ఏం చేయాలి? లోకాన్ని వదులుకోవాలి, స్నేహితులను వదులుకోవాలి. వింటున్నారా? కొన్నింటిని వదిలేసేయాలి. యేసు ప్రభువే ఆయన ఉన్నతమైన మహిమ లోకాన్ని విడిచిపెట్టి సంఘం కొరకు ఈ లోకానికి వచ్చాడు ఆయన. మనం విడిచిపెట్టం, కొన్ని మనకు ఉంటాయి, కొన్ని అనక ఇదే అదే. దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది, నీ భార్యను ప్రేమించాలి అంటే నువ్వు కొన్ని త్యాగం చేయాలి, కొన్ని సమర్పించుకోవాలి. వాక్యం అంటుంది, కొన్నిటిని వదిలిపెట్టాలి. ఇంకో మాట నేను చాలాసార్లు చెప్తాను, అందరికంటే ఎక్కువ నీ భార్యనే ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? అందుకే పరమగీతం రాస్తూ ఆయన పాడుతాడు ఆ పాట, బలురక్కసి చెట్ల మధ్యలో నా ప్రియురాలు ఒల్లి పద్మలాగుంది అని. ఎట్లుందట? బలురక్కసి చెట్లు, ఆయన ప్రియురాలు బలురక్కసి చెట్ల మధ్య. చాలా బలురక్క చెట్లు చాలా పొడుగు పెరుగుతాయి, చాలా ముళ్ళు ఉంటాయి. కానీ అలాంటి చెట్ల మధ్య నా ప్రియురాలు ఒళ్ళి పద్మలాగుంది, పుష్పంలాగుంది. ఆమెకు అలా కనబడుతుంది. మనకేమో మన భార్యనేమో ముళ్ళకంపలా కనబడుతుంది, మిగతా వాళ్ళందరూ ఒల్లి పద్మంలా కనబడతారు. అందుకే ఫ్లవర్లు ఇవ్వడానికి ఇష్టపడతారు. జాగ్రత్త, ముళ్ళుంటాయి.
ఫ్లవర్కి ఏముంటాయి? ముళ్ళు ఉంటాయి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది నీ భార్యను ప్రేమించాలి. ప్రేమించాలంటే త్యాగం చేయాలి, సమర్పించుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది ఆయన మన కొరకు తన ప్రాణాన్నే త్యాగం చేశాడు. యేసు ప్రభు ఇక్కడ అంటాడు సంఘమును ప్రేమించి. ఇంకో మాట, ప్రేమ దోషములను చూడదు. వింటున్నారా అయ్యా? ప్రేమ తప్పులను ఎత్తి చూపదు. మనం ఏం చేస్తుంది తెలుసా? చిన్న తప్పు దొరికితే భూతద్దాలను పెట్టి తీస్తాం బయటికి. అప్పుడే దొరుకుతాయి భూతద్దాలు, ఎప్పుడు దొరకాయి మనకు. చిన్న తప్పులు దొరికితే భూతద్దాలు పెట్టి చూపించేస్తాం, బట్ట బయలు చేసేస్తాం లోకానికి. ప్రేమ దోషములను కప్పుతుంది, ప్రేమ సహిస్తుంది. అవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, కుటుంబ భార్య భార్య ఎక్కువ ప్రేమించేవాడై ఉండాలి భార్యను అనే విషయానికి నాకు. తర్వాత ఒకటి, భరించాలి. భర్తగా యజమానుడిగా ఉండాలి, నీ బాధ్యత కలిగి ఉండాలి. రెండవది, ప్రేమించేవాడై ఉండాలి, కోపిష్ఠుడై ఉండదు. మూడవది అంటాడు భార్యని ఎప్పుడూ సన్మానిస్తూనే ఉండాలట. ఏమనుకోదు అప్పుడప్పుడు మా పాస్టర్ మనం బాగున్నామంట, నీకంటే మంచి ఎవరు ఉండరంట. అప్పుడప్పుడు ఊరికే చెప్తున్నామంట. ప్రశంసిస్తుండాలి అప్పుడప్పుడు. అప్పుడప్పుడు కూర ఏదైనా వేస్తే నేను చెప్పను బాగుందా బాగాలేదా అంటారు. ఓ మంచి, నీకంటే మంచి ఎవరు చేయరంట. అవంటది అప్పుడే నాకు అర్థమైంది బాగలేదని. దేవునికి ఇస్తాను కదా, ప్రశంసించాలి కొన్నిసార్లు. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం అంటుంది నీ భార్య పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో నీ భార్య బలహీన ఘటమని ఎరిగి. ఏమట? భార్య బలహీన ఘటం అంటే మీరేమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? అంటే బలహీనురాలు అనుకుంటున్నారా? బలహీనులు అంటే, బలహీన ఘటం అంటే ఏమనుకుంటున్నారు? అందుకే అక్కడ వస్తాయి గొడవలు, అంటే అక్కడే వస్తాయి కదా. కానీ వాక్యం అంటుంది ఎక్కడైతే బలహీన పడిపోతుందో, ఎక్కడైతే కృంగిపోతుందో, ఎక్కడైతే దిగజారిపోతుందో దాంట్లో నిలదొక్కుకొని ఉండాలంటే భార్యను సన్మానించాలి. మీరు ఒక మాట జ్ఞాపకం చేస్తారు. యోబు ఉన్నాడు కదా, యోబుకు మిక్కటమైన శ్రమ కలిగింది కదా. అంతా పోయింది, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, అన్నీ పోయి. భార్యకి తెలుసు దేవుని దూషించి చచ్చిపోతాడని. ఆ భార్య వచ్చి అంటుంది, ఎందుకయ్యా ఇంకా బతుకున్నావు? ఎవరిని అంటుంది? ఎందుకన్నది చెప్పండి అమ్మా. ఇందాక మా అమ్మ అన్నది కదా, మా నాయన అంటారని చెప్పాడు కదా. చేసి విసుకొస్తుంది కొన్నిసార్లు ఏమవుతుంది? విసుకొస్తుంది ఆమె కూడా. యోబు అంటే ఇదన్నా తక్కువ. యోబు దేహం అంతా పచ్చి కురుపులైపోయి ఆయనకు గోకుడు పెడితే చిల్ల పెంకలు తీసుకొని గీరుతుంటే దాంట్లో రసం గారుతుంది, సీము గారుతుంది. ఎన్ని రోజులు చేస్తావు? విసుకురాదా? విసుకొస్తుందా? రాదా? కంపు వాసన వస్తుంది. ఎన్నిసార్లు ఉతుకుతుంది? వాసన వస్తుంది. ఇంకేమంటుంది తెలుసా? ఆ స్థితిలో ఉన్న దేవుడు 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 అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా, భర్త విషయంలో నేను ఈ మాట జ్ఞాపకం చేయాలి. భార్యను సన్మానించాలన్న మాటను భర్త అసహించుకున్నా లేదా భార్య చెప్పింది నువ్వు చనిపో అంటుంది. అక్కడ ఏమంటుంది? దేవుని దూషించి మరణముగా. ఈ బాధ భరించలేకపోతున్నాయి, చేయలేకపోతున్నాను అంటే భర్త ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాలా అనలే, వేస్ట్ ఫెలో అనలే, స్టూపిడ్ అనలే. ఏమన్నాడు? మా వినాలా? భర్త ఆమెను గౌరవించాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మూర్ఖురాలు కావు. నీకు దేవుడు అంటే తెలుసు, నీకు వాక్యం అంటే తెలుసు, ప్రార్థన తెలుసా తెలియదా మీకు? మా వాక్యం అంటుంది యోబు పలుకుతున్న మాటలో
భార్య బలహీనమైన ఘటమని ఎరిగి సన్మానిస్తున్నాడు. మూర్ఖురాల్లాగా మాట్లాడదు. దేవుడు ఎప్పుడు నష్టం, ఆశీర్వాదాలేనా? ఎప్పుడు సుఖమేనా? ఎప్పుడు చీరల మీద చీరలు ఇచ్చి, ఎప్పుడు అన్నీ ఇచ్చి. చీరలకి ఎక్కువ చీరల మీదనే ఉంటుంది కనుక చెప్తున్నా అన్నమాట. కొత్త చీరలు ఎన్ని ఉన్నా బీరువాలో, మళ్ళీ ఇంకో కొత్త చీర కావాలి. ఏమనుకోవద్దు, అందరికీ అట్లే ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం ఏమంటుందంటే, అక్కడ యజమానుడు ఏమంటున్నా అంటే భార్యను బలహీనమైన ఘటమని, కొన్నిసార్లు వెనకబడిన, కొన్నిసార్లు కృంగిపోయిన, కొన్నిసార్లు కదా విశ్వాసం తొలగిపోయినప్పుడు ఆమెను సన్మానించాలి, అప్రిషియేట్ చేయాలి. అప్పుడు వాక్యం అంటుంది, అక్కడ ఏమంటుంది ఆ మాట, సన్మానించాలి, బలహీనమైన ఘటమని సన్మానించాలి. చూడ, జీవమనే కృపావరములో మీ భార్య మీతో కూడా పాలివారై ఉన్నారు. ఆయన భార్య వేరు, నీవు వేరు కాదు. వాక్యం ఉంటుంది, భర్త చెప్తున్నా, మొదటిది బాధ్యత కలిగి యజమానుడిగా, బాధ్యత లేనివాడిగా ఉండొద్దు. ఎవరో పెళ్లి చేసుకొని భార్యని ఎటు విడిచిపెట్టి కదా తల్లిదండ్రుల మీద వదిలిపెట్టేసి అటు పోతే అటే, ఇటు పోతే ఇటే. నీకు బాధ్యత ఎందుకు చేసుకున్నారు వివాహం అంటే, ఎటు పోయినా టైంకు రావాలి. కుటుంబం నీకు ఇచ్చాడు, బాధ్యత అనేది నీకు అప్పుడే విలువ. యజమానుడిగా ఉంటేనే విలువ. పనికి మానవులాగా తిరిగితే ఎట్లా? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది, బాధ్యత కలిగి భరించేవాడే భర్త, సృష్టికర్త అయ్యి భర్త ఉన్నాడని వాక్యం చెప్తుంది. తర్వాత రెండవది ప్రేమించాలని, ప్రేమలో కొన్ని వదిలిపెట్టాలి. భార్యకు కొన్నిటి త్యాగం చేయాలి, కొన్ని సమర్పించుకోవాలి, కొన్నిటిని విడిచిపెట్టాలి. ఎక్కువ నీ భార్యను ప్రేమించాలి. ప్రసంగి గ్రంథంలో అంటాడు, నీ వ్యర్థమైన కాలమందు నీ భార్యతోనే సంతోషించాడు. చెప్పాను కదా, ఒల్లి పద్మలా కనబడాల్సిన భార్యనే ముళ్ళకంపలా కనబడుతుంది. ముళ్ళకంపగా కనబడే మనుషులు ఒల్లి పద్మలా కనబడుతున్నారు. సామెతల గ్రంథంలో అంటాడు, జారశ్రీ చేతిలో పడినవాడు వాడు మళ్ళా బ్రతికినట్టు లేదు, పాతాళముకు తీసుకొని పోతుంది అని మార్గం. ప్రియమైన దేవుని బిడ్డ, లేదా చెడు పాపానికి లేదా నాశనాన్ని తీసుకొని పోతుంది కనుక వాక్యం అంటుంది, నీ భార్యనే ప్రేమించాలి. నీకు ఒక భార్య ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని జ్ఞాపకం చేస్తుంది. తర్వాత మూడోది అంటాడు, నీ భార్య బలహీనమైన ఘటమని, అంటే మూర్ఖురాలు కాదు లేదా బలహీనురాలు అంతకంటే కాదు, కానీ అప్పుడప్పుడు బలహీన పడుతున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు, దిగజారిపోతున్నప్పుడు అప్రిషియేట్ చేయాలి, సన్మానించాలి కదా. సన్మానించినప్పుడు అక్కడ యోగ్యురాలుగా చేయబడుతుందని వాక్యం చెప్తారు. తర్వాత అంటాడు, నీ భార్యతో ఎలా చేయాలట కాపురం? జ్ఞానముతో చేయాలట. ఎలాతో చేయాలి? ఐదవది అన్నా, నాలుగవది జ్ఞానముతో కాపురం చేయాలి. అక్కడ చదవని చక్కటి ఆ మాట, పేతురు పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 7వ వచనం చదవం. ఎరిగి సన్మానించి వారితో కాపురం చేయండి. ఒక పురుషుడు విజయం సాధించాలంటే భార్యే వినాలా, ఒక స్త్రీ విజయం సాధించాలంటే కూడా భర్తే. మీ దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది, నీవు జ్ఞానంతో కాపురం చేయాలి. అజ్ఞానంతో కాదు, మూర్ఖత్వంతో కాదు, మొండితనంతో కాదు. దేవుని బిడ్డలారా, కుటుంబ జీవితాన్ని కట్టుకోవాలి, సాఫీగా వెళ్ళాలంటే కొంత జ్ఞానం. అందుకే అప్పుడప్పుడు ఏం చేయాలి? అబ్రహాము శారా మాట విన్నాడు, సలహా వినాలి, కొన్ని సలహాలు ఇవ్వాలి, కొన్ని నేర్చుకోవాలి. అప్పుడప్పుడు దైవమని కూడా పాస్టర్ని కూడా సలహాలు ఇస్తారు. కొన్ని నేను బేఖాతరు చేస్తాను, కొన్ని వింటాను, కొన్ని వినాలి, కొన్ని మేలుకరమైన తీసుకోవాలి, కొన్ని నేను కూడా చెప్తాను, ఇలా కాదు ఇలా చెయ్యాలి. మొన్న నేను చెప్తుంది, నాకు గుర్తు లేదు, ఇది
ఈ సావులు అయిపోయి వారం అంతా ఎక్కడ పోయినా సావులు జ్ఞాపకార్థాలే చెప్పాను కదా ఈ సంవత్సరం మొదటి నుంచి. తర్వాత రేపు కపుల్ సండే వస్తుంది. ఏం చేద్దాం, ఏం సిద్ధపడదాం ఈరోజు. అందుకే నేను ఏం గిఫ్ట్ కూడా తీసుకురాకపోయాను. ఆమె ఎప్పటి నుంచో చెప్తుంది, నేను ఎంత చెప్పినా వినామని విడిచిపెట్టేసిన. ప్రియమైన దేవుని బిడ్డ కనుక ఎంకరేజ్మెంట్ కొరకు, దైవికత్వం కొరకు, అందుకే వాక్యం అంటుంది జ్ఞానం కొంత అవసరం, నాలెడ్జ్ అవసరం. నాలెడ్జ్ మన సొంత నాలెడ్జ్ పనికిరాదు కొనసాగు, సలహాలు ఏం చేయాలి. అందుకే అనేకుల సలహాలు ఉంటే, సలహాలు చెప్పే వాళ్ళు ఉంటే ఆ దేశాన్ని కానీ ఆ కుటుంబానికి కానీ, అందుకే ఏ సంస్థ స్థాపించినా ఏ కంపెనీ పెట్టినా వాళ్ళకు సలహాదారులు ఉంటారు. వీళ్ళంతా వీళ్ళ ఆలోచన ఏది పర్ఫెక్ట్గా, ఎందుకెందుకు మన ప్రభుత్వం జరిగిస్తున్నారు కదా, మోడీ లాంటి పెద్దవాళ్ళు, వాళ్ళందరూ కూడా సలహాదారులు ఉంటారు. స్వచ్ఛ భారత్ అని కదా, ఇంకా రకరకాల ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చారంటే వాళ్ళ సలహాదారుల నుంచి వచ్చినవే. లేకపోతే మన మస్తిష్కంలో ఎక్కడొస్తాయి ఇవి? మనకి ఎక్కడ దాటుతాయి ఆలోచన? 3 పూటలు తినాలా, మంచి నిద్రపోవాలి, జలసా చేయాలి, హాయిగా ఉండాలి. సంఘానికి, సమాజానికి మేలు చేసేవి ఆలోచనలు కలగజేస్తాయి. ఆలోచనకర్తల సలహా మనం వినాలి. వాక్యం అంటుంది ఇక్కడ, నీ భార్య యొక్క సలహా తీసుకో. భార్య యొక్క సలహా, కొన్నిసార్లు భార్య దగ్గర ఆలోచన చేయాలి, ఎవరి దగ్గర ఆలోచన చేస్తాం. ఒక సమస్య వచ్చినా, ఒక ఇబ్బంది వచ్చినా, ఒక పరిస్థితి వచ్చినా కదా, మన అప్పులైనా, మన లాభాలైనా, మన సంపద అయినా, అది ఏదైనా సరే ఎవరితో షేర్ చేసుకోవాలి? ఎవరితో చేసుకోవాలి షేర్? భార్యతో షేర్ చేసుకోవాలి. ప్రేమదేవుడు కొన్నిసార్లు అంటాను, నేను కూడా అంటాను, ఎక్కడైనా తెచ్చిస్తావా అప్పు అడుగుతా. తెచ్చియరు కానీ సలహా, సూచన, పలానా చోటు వెళ్తే పలానా సహాయం దొరుకుతుందేమో. బైబిల్ గ్రంథం కూడా అలాంటి స్త్రీలు ఉన్నారు, సలహాలు ఇచ్చిన స్త్రీలు. కొన్ని సమస్యల్లో నుంచి, కొన్ని పరిస్థితుల్లో నుంచి అధిగమించడానికి వాక్యం అంటుంది భార్యతో జ్ఞానంతో కాపురం చేయాలి. ఇక చివరిది అంటాడు, నీ భార్యని ఎదుట ఎప్పుడు నిర్దోషంగానే కనబడాలి. అర్థమైంది నా మాట? నీ కంటికి ఎప్పుడు దోషురాలుగా కనబడదు. ఒకవేళ సంఘాన్ని కనుక దేవుడు అలా చూస్తే మన పరిస్థితి ఏంటి? అసలు సంఘాన్ని కన్నాడు, సంఘం కొరకు తన ప్రాణం పెట్టాడు. ఒకరోజు సంఘము అపవిత్రురాలు, ఒకరోజు సంఘం అంటే దేవుడు లేనే ప్రజలు, దేవుడు నిబంధనలు లేని ప్రజలు, పాపంలో తాండవం ఆడుతున్నవా, అలాంటి వారిని వాక్యం ద్వారా దేవుడు మనల్ని కని సంఘము కొరకు తన ప్రాణం పెట్టి నిష్కలంకముగాను, నిర్దోషముగాను, పరిశుద్ధముగాను తన ఎదుట నిలబెట్టుకోవాలని దేవుడు ఉదక స్నానం చేత మనందరి కన్నాడైనా. ఎందుకో తెలుసా? పరిశుద్ధురాలుగా కనపరచడానికే. సంఘాన్ని దేవుడు ఒకరోజు పరిచయం చేస్తాడు. నీకు చాలాసార్లు చెప్తుంటాను పరలోకములో, ఇదిగో మహాశ్రమంలో నుంచి వచ్చిన పరిశుద్ధులు వీళ్ళు, గొర్రెపిల్ల రక్తము చేత తమ వస్త్రములు ఉదుక్కున్నదే సంఘం. నిష్కలంకమైన, నిర్దోషమైన, పవిత్రమైన సంఘం ఇది. అందుకే ఇప్పటికే పరలోకంలో ఉన్న దూతలు, ఇప్పటికే పరలోకంలో 24 పెద్దలు, ఇప్పటికే పరలోకంలో ఉన్న సమస్తం సార్వత్రిక సంఘానికి సెలిట్ కొడుతుంది. అది ఎవరిచ్చిన ఆధిక్యత అంటే క్రీస్తు పురుషుడిచ్చిన ఆధిక్యత. ఆమె హల్లెలూయా. ఎప్పుడు చూసినా స్త్రీ మీద నిందలు వేసి లేదా ఏదో ఒక అనుమానం. ఈ రోజున అనుమానాలు ఎక్కువైపోయాయి కుటుంబాలు కదా. దేవుని బిడ్డ, దేవుని వాక్యం అంటుంది నిర్దోషత్వాన్ని చూపించాలి, పవిత్రత కనపరచాలి. నీ భార్య నీ ముందు యోగ్యురాలుగా లేదా నీకు కనబడాలి, పవిత్రాలు కనబడాలి. కొత్తగా పెళ్ళైనప్పుడు ఎట్లుంటారు ఏమో, వేసి ఉండరు మనిషి. చెప్పాలి, మీరు పిలుపులు చేయాలి కదా. బండి ఎక్కినా ఇద్దరే, బండి దిగినా ఇద్దరే, ఎక్కడున్నా
ఎప్పుడు ఆమె అటు ఈమె ఇటు, ఆమె ఇటు ఈయన అటు. కాదు, అదే పవిత్రత, అదే పరిశుద్ధత, అదే నియమాన్ని అంతవరకు కనపరచాలి. అందుకొరకే సంఘము తన ఎదుట నిర్దోషత్వం నిలబెట్టింది క్రీస్తు. ఈ రోజున నువ్వు ఎంత ఘనతగా ఉండాలి అన్నా నీ భార్య నిర్దోషత్వాన్ని బట్టి. అది ఎవరు కాపాడాలి అంటే భర్త బాధ్యత. భార్య మనసు కలుషితమైపోయిందంటే భర్తే కారణం కదా. అంటే భర్త ఎలా ఉండాలంట, మొదటి జ్ఞానంతో కాపురం చేయాలా. అంతేకాకుండా ఇక్కడ అంటాడు, నీ భార్యని ఎప్పుడు కల్మషంతో చూడొద్దు, కోపంతో చూడొద్దు. వాక్యం అంటుంది, నీ భర్త నీకు పరిశుద్ధురాలు. అందుకే ప్రకటన గ్రంథంలో రాస్తాడు, భర్త కొరకై అలంకరించబడినటువంటి యెరూషలేము పరమందు నుంచి దిగి వస్తుందట. అలంకరించుకొని యెరూషలేము గురించి మాట్లాడతాడు అక్కడ. తన భర్త కొరకై అలంకరించబడి సిద్ధపరచబడి కదా, పరిశుద్ధురాలుగా దగదగ మెరుస్తూ. ఇంకా రాస్తాడు, సూర్యుని ధరించి చంద్రుని మీద నిలచి ఆకాశములో కనిపించే ఈమె ఎవరు. సూర్యునంత స్వచ్ఛమైన అది కలిగి, ప్రకాశతని కలిగి, నిర్దోషత్వాన్ని కలిగి. దేవుని బిడ్డలారా, పెళ్లి కుమారుని కొరకై సిద్ధపడిన వధువు సంఘముగా సంఘాన్ని సిద్ధం చేస్తున్నాడు ఆయన. ఇవన్నీ ఎవరిచ్చారు ఆధిక్యత? యేసుక్రీస్తు కాదా? ఈ రోజున నీవు నీ భర్త కొరకు భార్య, భార్య కొరకు భర్త అలంకరించబడాలి. మనుషుల కొరకు, లోకం కొరకు కాదు. ఎవడో చూస్తాడని, ఎవడో ఏదో చేస్తాడని మనుషుల కొరకు అలంకరించుకుంటున్నారు. అందుకే జడలు అల్లుకొనకుండా ఉండాలి, నగలు పెట్టుకొనకుండా ఉండాలని కొన్ని నియమాలు పెట్టారు. అందుకే తగినంత వస్త్రాలు, తగినంత. ఇప్పుడు అన్నీ చిన్నగా అయిపోతున్నాయి, అన్నీ షార్ట్ కట్ అయిపోయాయి, స్మార్ట్ అయిపోయారు కదా. అంతా ఏమైపోయారు? స్మార్ట్. ప్రేమన దేవుని బిడ్డలారా, ఏదో మొన్నప్పుడు ఇలా సేవకులు మాట్లాడుకుంటే పెళ్లి కుమారుడు పెళ్లి చేసుకుంటే పోయాడట. తాళి కట్టే ముందు వాడు జిబ్బు పెట్టుకోలేదట, ప్యాంట్ ఏం పెట్టుకోలేదట. వాడు అడవుళ్ళు ఎప్పటి నుంచి సిద్ధపడి అలసిపోయాడు. వాడికి ఏం చెప్పాలో అర్థమైతే కిందలో అందరూ చూస్తున్నారు. అంటే వాడు జిబ్బు పెట్టుకోకపోవడం వాడి లోపం కాదు, వాడు మర్చిపోయాడు. కానీ వీళ్ళకి చూస్తుంటే మంచిగా అనిపిస్తలేదు. ఎవడో పాస్టర్ చెప్తే పాస్టర్ పోయి ఆడ షోలో చెప్పాడు, సెట్ చేసుకున్నాడు. అరే సర్వలోకం చూస్తున్నారు, సర్వ ప్రపంచం చూస్తున్నారు, ఉన్న బట్టలు దించేసుకుంటున్నారు. సిగ్గు అనిపిస్తలేదా? పాయింట్లు ఎనుగుతున్నాయి, షర్ట్లు ఎనుగుతున్నాయి, కొంతమంది బట్టలే లేకుండా అయిపోతున్నాయి. అవునా? జిబ్బు పెట్టుకోకపోతేనే వాళ్ళు అంత ఫీల్ అయిపోయారే. ఈనాడు స్టేజీలు ఎక్కి కదా, ఈరోజు సర్వలోకానికి కదా దేహానంతా చూపించేస్తున్నారు. సిగ్గు అనిపిస్తలేదు. నేటి సమాజానికి జ్ఞాపకం చేస్తున్నారు. వాడు జిబ్బు పెట్టుకోలేదు, వాడు సరి చేసుకున్నాడు. కానీ ఈ రోజున అంతకంటే హీనంగా, అంతకంటే దరిద్రంగా, అంతకంటే దుర్మార్గంగా సమాజం తయారవుతుంటే సిగ్గు అనిపిస్తలేదా? వాక్యం అంటుంది, నీ పరిశుద్ధత, నీ పవిత్రత, నీ నిర్దోషత్వాన్ని మనం ఏం చేయాలట? కాపాడుకోవాలి. పెళ్లి కుమార్తె అలంకరించబడిందిగా ఉంది. పెళ్లి కుమార్తె కదా బంగారు వస్త్రాలు ధరించిన దాన్ని రాజు కొరకై సిద్ధపడుతుంది. అతని అక్కడ రాస్తాడు, కీర్తన రాస్తున్న మాట అంటాడు కదా, విచిత్రమైన వస్త్రధారణ అక్కడ రాయబడింది.
నీ వస్త్రములన్నీ లవంగ పట్ట వాసన, అగరు వాసనే అంటాడు. మనకి ఏ వాసన వస్తుందో కదా. దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది స్త్రీ తన బాధ్యత, పురుషుడు తన బాధ్యత కలిగి బ్రతికితే ఆ కుటుంబంలో అంతకంటే సువాసన మరొకటి లేదు. ఆమె నలయ్య, అంతకంటే గొప్ప ఆధిక్యత మరొకటి లేదు. అందుకే కలుషితము కాకుండా ఈ పవిత్రతను కాపాడుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి ఈ దినం కపుల్స్గా, అందుకే 8 సంవత్సరాల నుంచి మ్యారేజ్ అయ్యింది, ఇంతకాలం ఎలాగున్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఇప్పటి నుంచి ఏదైనా లోటుపాట్లు ఉన్నాయా, ఏదైనా బలహీనతలు ఉన్నాయా, ఎక్కడైనా తప్పిపోతున్నామా, ఎక్కడైతే మన కుటుంబము పాడైపోవడానికి కారణం అవుతుందా, మరొకసారి మరేం చేయాలి, మళ్ళీ సెట్ చేసుకోవడానికి కదా, మరలా ఆధ్యాత్మిక కోణంలో వెళ్ళడానికి, మరలా ఒకరినొకరు పురుకొల్పుకోవడానికి, మళ్ళీ విజయపథంలో ముందుకు వెళ్ళడానికి ఏదో ఒక ఆదర్శంగా ఉండాలని మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాంటి కుటుంబాలుగా ముందుకు వెళ్దాం. దేవుడు తప్పకుండా దీవిస్తాడు. తర్వాత రాబోయే కాలానికి ఇంకా వివాహం చేసుకోవాల్సిన వారికి, ఇంకా ఎప్పటికీ చేసుకున్న వారికి రోల్ మోడల్గా, ఇక చేసుకోబోయే వారికి ఆదర్శవంతులు, భార్యాభర్తలు అంటే ఇలాగ ఉండాలి అని అది పుట్టాలి. ఈరోజు నా భార్య పెళ్ళి అంటే ఒక చెడ్డ అభిప్రాయం అయిపోతుంది లోకంలో, ఒక చెడ్డ అభిప్రాయం. వివాహం అనగానే వివాహమా, ఇది మనుషులు ఏర్పాటు చేసింది కాదు, దేవుడు ఏర్పాటు చేసింది. వివాహం అంటే చిన్న చూపు అయిపోయింది, వివాహం అంటే కదా అక్రమం అయిపోయింది, వివాహం అంటే అపవిత్రం అయిపోయింది, వివాహం అంటే విలువే లేదు. రాత్రి తాళి కడుతున్నా పొద్దున వరకు ఏమవుతుందో అర్థమవుతుంది. అంటున్నారా అమ్మా? మరుక్షణం ఏమవుతుందో అర్థమవుతలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలను కాపాడుకుందాం. ఆధ్యాత్మిక కోణంలో క్రీస్తుకు పోల్చి, సంఘాన్ని క్రీస్తుకు పోల్చి చెప్తున్నాడు. ఒక పురుషుడు, ఒక స్త్రీ లేదా ఒక భార్య భర్తలు ఒకే శరీరం, క్రీస్తులాగా నిర్దోషులంగా, నిష్కలంకులంగా మనం దేవుని రాజ్యంలో యుగాలు ఉండాలి. అలా కృప దేవుడు మనకందరికీ ప్రసాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడదాం.